తాత అంత్యక్రియల్లో భాగంగా చెరువులో స్నానం చేస్తూ చేపల వలకు చిక్కుకొని నీట మునిగి మనవడు మృతి చెందిన విషాదకర ఘటన వరంగల్ జిల్లా దుగ్గండి మండలం మైనంపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గంటల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరి మృతితో విషాదం నెలకొంది. దుగ్గొండి ఎస్ఐ కథనం ప్రకారం మైసంపల్లికి చెందిన పిట్టల రంజిత్ మత్స్యకారుడు. అతని తాత మల్లయ్య అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం అంత్యక్రియల్లో భాగంగా రంజిత్ బంధువులతో కలిసి గ్రామంలోని పర్లపాటి చెరువులో స్నానం చేస్తుండగా చేపల వేటకు గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన వలలలో చిక్కుకొని నీటిలో మునిగిపోయాడు. 10 నిమిషాల వరకు పైకి రాకపోవడంతో బంధువులు వెతికి పైకి తీసుకొచ్చాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రంజిత్ను వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. రంజిత్ తండ్రి భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య, ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. తెలియని చెరువుల్లో మనం స్నానం చేయడానికి ఎట్టి పరిస్థితులు దిగొద్దు. కాలువలు, చెరువులు ఇవన్నీ చాలా ప్రమాదకరం. ఇందుకే తెలియని చెరువులో మునిగి చేపల వలలో చిక్కి చనిపోయాడు పాపం.